తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైనవి. యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయినాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సుల నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ తమ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతున్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించిన ఆర్టీసీకి అనేకమైనటువంటి సంస్కరణలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆర్థికంగా సంస్థకు అన్ని రకాలుగా ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆర్టీసీ పరంగా అన్ని రకాలుగా సహకారం అందించారు. ప్రతిపక్షాలకు సంబంధించి చాలామంది రాజకీయ పరంగా శివరాజకీయాలతో సహా అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే విధానాలు చేసిన మీరంతా సమయంతో సంస్థ మనది కాపాడుకోవాలని ప్రయత్నం చేసి మీ అందరికీ అభినందనలు. శాంతి భద్రతలుగా ఈరోజు ఇంకా చాలామంది అందరూ కూడా మాట్లాడాలి. దయచేసి మీరు మళ్ళీ బయట రేపేళ్ళని ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకొని టైం ఇప్పటికీ 1:30 అవుతా ఉంది. చూసే చాలా అటువంటి పరిస్థితి కాబట్టి నేను మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ముగింపుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, పెద్దలు శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా డాక్టర్ వివేక్ గారికి, అదేవిధంగా అధికారుల చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యంగా అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఈ కమిటీ చైర్మన్గా వికాసరాజు గారు, దానకిషోర్ గారు, సందీప్ సుల్తాన్ గారు, ఆర్టీసీ ఎంపీ గారు, ఇతర అధికారులతో పాటుగా ఈ యొక్క కార్మికుల సంక్షేమానికి పాజిటివ్గా డిసిషన్ తీసుకున్న ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహకార క్యాబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు రవాణా శాఖను తెలియజేస్తూ, ఇది ప్రజల సంస్థ. రేపు ఉద్యోగస్తులు శ్రమపడి ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపడే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ, ఎటువంటి వివక్ష కక్ష సాధింపు ఏముండదు, అందరూ డ్యూటీలో చేయాలి. ఈ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా సానుకూలంగా ఉండాలనేటువంటి మాటతోటి ఈ సంక్షేమం పట్ల ఎప్పటి నుంచో చెప్తానో తప్పకుండా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రయాణికులకు సంబంధించినటువంటి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అందరూ కూడా కలిసి ముందుకు పోదాలని మాట